అందరికీ నమస్కారం. నా ఆడియో తెలుగు నవల్స్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ రెండవ భాగం. కేశవ తన దగ్గరకొస్తుంటే భయంతో ముడుచుకుపోతూ ఎటూ వెళ్ళలేక కేశవనే కళ్ళ నీళ్లతో చూస్తూ ఉంటుంది శ్యామ. శ్యామ కన్నీళ్లు చిరాకు రప్పిస్తూ ఉంటే తన నడుముని పట్టుకొని దగ్గరకు లాక్కుని, ఇక్కడకు నీ ఇష్ట ప్రకారమేగా వచ్చింది, మరి ఎందుకు ఆ కన్నీళ్లు? ఆ ఏడ్చే వాళ్ళంటేనే నాకు చిరాకు. ఇప్పుడెందుకు ఇంతలో ఏడుస్తున్నావు? వచ్చే ముందు ఆలోచించుకునేగా వచ్చింది అంటూ గంభీరంగా శ్యామాని చూస్తూ తన చేతితో తన నడుముని ప్రెస్ చేస్తూ ఉంటాడు కేశవ అంత దగ్గరగా తన చేస్తున్న దానికి భయంతో తన ఏ ఆచ్ఛాదనం లేని కేశవ శరీరాన్ని చూస్తూ ఉంటే వణుకు పుడుతూ ఉంటుంది. తన నోటి మాట కూడా బయటకు రానట్టు ఒక్కొక్క పదాన్ని బయటకు చెబుతూ అది అది మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది సార్ అని వణుకుతున్న స్వరంతో చెబుతుంది శ్యామ చెప్పిన దానికి కేశవ గట్టిగా నవ్వుతూ తన అడ్డు పెట్టుకున్న చేతుల్ని తీసి వెనుకకు పట్టుకుని తనకి మొత్తం తగిలేలాగా శ్యామాని గట్టిగా కౌగిలించుకుని ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ తన పెదవుల్ని జత చేస్తాడు కేశవ తన పెదవులలోని మకరందాన్ని జుర్రుకుంటూ ఉంటే కేశవతో పెనుగులాడే ధైర్యం, బలం రెండూ లేకపోయేసరికి తన పెదవులని కేశవకే వదిలేసి అలానే మౌనంగా ఉండిపోతుంది శ్యామ పెదవులతో చేసే దాడిలో ప్రేమని, కోపాన్ని రెండూ ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు కేశవ. కానీ శ్యామకి కేశవ అంటే ఉన్న భయంతో కోపం మాత్రమే అర్థమవుతుంది, ప్రేమ అర్థం కాదు. అందుకే నిస్సహాయంగా అలానే నిలబడి ఉంటుంది శ్యామకి ఊపిరాడకుండా చేస్తూ ఊపిరాగిపోతుందేమో అన్న సమయానికి వదిలిపెట్టి శ్యామాని అలానే పట్టుకుని ఉంటాడు కేశవ వదిలిన వెంటనే శ్యామ దక్కుతూ గట్టిగా శ్వాస తీసుకుంటూ కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. శ్యామ వైపు అలానే చూస్తూ కందిన తన పెదవుల వైపే చూస్తూ ఉంటాడు కేశవ. శ్యామ అతని వైపు చూడాలంటేనే భయంగా అనిపిస్తూ ఉంటుంది. కేశవుని చూడలేక అలానే కళ్ళు మూసుకొని ఉండిపోతుంది శ్యామ ముఖాన్ని పైకి ఎత్తి ఇటు చూడు అని గంభీరంగా పిలిచేసరికి ఆ మాటకే తన గుండెల్లో అమాంతం గుండె వేగం పెరిగిపోతూ వెంటనే కళ్ళు తెరిచి భయంగా చూస్తుంది శ్యామ కేశవని. నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఇంకా నిన్ను ఏడిపించాలని అనిపిస్తుంది అంటూ తన పెదవులకి అంటిన తడిని తన వేడితో తుడుస్తూ చెబుతాడు కేశవ అలా చెబుతూ ఉంటే ఇంకా ముందు జరగబోయేది తలుచుకుంటూ అది ఇంకెలా ఉంటుందో అని గుండెల మీద చెయ్యి వేసుకుని భయంతో తన శరీరంలో వణుకు పుడుతూ ఉంటే కేశవనే వెదురుగా చూస్తూ ఉంటుంది శ్యామ శరీరం వణుకుతూ ఉండటం గమనించిన కేశవ తనని వదిలి నవ్వుతూ, ఏంటి ఇంత వణికిపోతున్నావు? ఓ, ముద్దు పెడితేనే ఇలా ఉంది, ఇంకా ముందు జరిగేదాన్ని తలుచుకుని భయపడుతున్నావా అని తన కింద పెదవిని తన 2 వేళ్లతో పట్టుకుని ముందుకు లాగుతూ అడుగుతాడు కేశవ. శ్యామ కేశవని ఆశ్చర్యంగా చూస్తూ తన మనసులో అనుకున్నది ఈయనకి ఎలా తెలిసిపోతుంది అమ్మో అనుకుంటూ అలానే మౌనంగా కేశవ ఏం చేస్తాడో అని బెరుగ్గా అలానే చూస్తూ ఉంటుంది శ్యామ. కానీ కేశవ తనని అలానే పట్టుకొని, నీకు దీనికన్నా ఇంకా ముందు జరిగేది ఎలా ఉంటుందో చూపించనా అంటూ శ్యామకి ఓనీ లేకపోవడంతో కనిపిస్తున్న తన ఎదని చూస్తూ అంటాడు కేశవ తనని అలా చూస్తూ ఉంటే శ్యామ అటువైపుకు తిరిగి కేశవ ఏం చేస్తాడో అనే భయంతో అలానే నిలబడి తన నిస్సహాయతకి అలానే కన్నీళ్లు కిందకి జారవిడుస్తూ ఉంటుంది. తను చెప్పేవి వినడం తప్పితే ఏమీ చెయ్యలేని పరిస్థితిగా ఉండిపోతుంది శ్యామ. ఎందుకంటే అది అంతా తను చేసుకున్నది. కానీ పరిస్థితులు ఇలా మారిపోతాయని గ్రహించలేకపోతుంది శ్యామ. చెయ్యని తప్పును తన మీద వేసుకుని కేశవకి దూరంగా వెళ్ళిపోదామనుకుంటుంది శ్యామ. కానీ ఇలా కేశవ చేతిలో బందీగా మారుతుందని గ్రహించలేకపోయింది. అందుకే తనకి వేరే అవకాశం లేక తన ఇష్ట ప్రకారమే కేశవ దగ్గరికి వస్తుంది. అందుకే కేశవ చేసే ప్రతి దానికి శ్యామ మౌనంగా ఉండిపోతుంది. శ్యామ వెనుకకు తిరగగానే కనిపిస్తున్న తన నడుముని చుట్టేస్తూ వెనుక భాగం మొత్తం తనకు నచ్చినట్టు స్పృశిస్తూ ఉంటాడు కేశవ.
శ్యామ కళ్ళు మూసుకుని ఏ చలనం లేకుండా వణుకుతున్న శరీరంతో అలానే నిలబడేసరికి శ్యామ అలా భయపడుతూ ఉంటే కేశవ వెంటనే తనని వదిలేసి తనని ఇష్టంతోటే తనని పొందాలని సొంతం చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చి శ్యామ చేసిన దానికి కోపం రావాలి, కానీ తనని హత్తుకోవాలి, తన అణువుని స్పృశించాలి అని మనసు పోరు పెడుతూ ఉంటుంది కేశవకి. కానీ తన చేసిన పని గుర్తుకొస్తూ కోపం కట్టలు తెంచుకున్నట్టు వస్తూ ఉంటుంది. వస్తున్న కోపాన్ని శ్యామ మీద చూపించలేక అసహనంగా తనలోనే ఆ కోపాన్ని అంచుకుంటూ శ్యామని కోపంగా చూస్తూ, ఎంత అమాయకంగా నటిస్తున్నావు, నిన్ను చూస్తే నాకే జాలి కలుగుతుంది అని కేశవ అనేసరికి శ్యామ కేశవ అన్నదానికి ధైర్యం తెచ్చుకుంటూ, చూడండి సార్, మీరు అనుకునే అంతగా నేను ఏ తప్పు చెయ్యలేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కేశవ గారు, నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. నాకు నిరూపించుకునే అవకాశం ఇవ్వకపోతే మీరు చాలా తప్పు చేస్తున్నట్టే అంటూ ధైర్యంగా, నేనైతే ఎటువంటి తప్పు చెయ్యలేదు అని స్థిరంగా, మీ నుండి తప్పించుకోవడానికి ఆ నిందను నేనే చేసినట్టు నా మీద వేసుకున్నాను అని స్థిరంగా చెబుతుంది శ్యామ. మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు నిజంగా ఏ పాపం తెలీదు కేశవ గారు అని ఏడుస్తూ వేడుకుంటుంది శ్యామ. ఏంటే, నువ్వు తప్పు చేశావని ఎవరో చెబితే నేను నమ్మలేదు. నా ఎదురుగా నువ్వు చేసిన తప్పు బయటపడింది. అందుకే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నా గదిలో ఉన్నావు, నాతో ఉన్నావు. ఈ కేశవ రుజువులతో సహా అన్నీ తెలుసుకుని శిక్ష వేస్తాడు. అంతేగాని ఇలా తప్పు చేయలేదు అని నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్మేస్తా అని అనుకుంటే పొరపాటు. నీ వల్ల నా పోయిన పరువు తిరిగి వస్తుందా? నువ్వు రప్పించగలవా అంటూ శ్యామ బుగ్గల్ని గట్టిగా పట్టుకుని నొక్కుతూ కోపంగా శ్యామని చూస్తూ, నిజ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఇంకేముంది? నీ వల్ల ఊరిలో సగం పరువు పోయింది. నా చెల్లి ప్రేమకి నువ్వు సాయం చేయడం వల్లనే అది ఎలాగో తిరిగి రాదు. అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? అస్సలు వదలను అంటూ శ్యామని కన్నింగా చూస్తూ, నీకు కూడా నీ పరువు పోతే ఎలా ఉంటుందో చూపించాలిగా అంటూ తను వేసుకున్న బ్లౌజ్ని చేతుల దగ్గర పట్టి లాగుతాడు. అది సగం వరకు చిరిగిపోతుంది. శ్యామ కేశవ చేసేదాన్ని చూస్తూ దుఃఖం రెట్టింపు అవుతూ ఉంటే తన కన్నీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తుంది. కేశవ తన తలని చెరిపేసి తన ఓనిని అక్కడక్కడ చింపేసి తన మీద విసిరి తనని ఎవరో చెరిచినట్లు కనబడేటట్టు చేస్తాడు కేశవ. శ్యామ బాధగా, ఎందుకు కేశవ గారు ఇలా చేస్తున్నారు? నిజంగా నేను ఏ తప్పు చెయ్యలేదు అని వేడుకుంటుంది శ్యామ. అవును, ఇప్పుడు కూడా నువ్వు ఏ తప్పు చెయ్యలేదు, కానీ నా ఊరి జనం అందరూ నిన్ను తప్పు చేసిన దానిలా చూడాలి. నువ్వు నాతో తిరుగుతున్నావని ఈ ఊరి జనం అంతా నమ్మాలి. అప్పుడేగా నీ పరువు పోయినట్టు. అందరూ నీ గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటే నీకు ఎంత బాధ కలుగుతుందో ఇప్పుడు కూడా నా కుటుంబ పరిస్థితి అలానే ఉంది. అది నీకు తెలియాలి కదా, అందుకే నీకు ఈ శిక్ష అంటూ కేశవ చెప్పిన దానికి కేశవ వైపు అలానే చూస్తూ ఉంటే, నా వైపు ఇంకేం చూస్తావు కానీ వెళ్ళి నాకు మంచి కాఫీ పట్టుకుని రా అని శ్యామతో చెప్పి కేశవ అలాగే బెడ్ మీద పడుకుని శ్యామని చూస్తూ, నువ్వు ఏ తప్పు చెయ్యకపోతే ఇంకెవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు కేశవ. శ్యామకి కేశవ చేసిన పనికి దుఃఖం ఆగనంటూ వస్తుంటే కేశవ చెప్పిన పనికి కాఫీ పెట్టి తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుంది శ్యామ. కొనసాగుతుంది. తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నమస్తే.